ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అక్రమ ఇసుక తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. బుడమేరు వాగును ఇసుక కార్సులు తోడేస్తున్నారు అన్న వైనం పైన ఇక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన ఇక్కడ ఇసుకను తరలిస్తున్నారు. దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఒక పెద్ద ప్రశ్నగా మారి. అయితే బుడమేరు వాగులో పెద్ద గుంతలు ఏర్పడి పశువులకు ప్రాణ నష్టం వాటిల్లుతుందని చెప్పి అక్కడి రైతులు కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. ఇది పర్యావరణ సమస్య మాత్రమే కాదు, స్థానికుల జీవనాధారం పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. రెవెన్యూ పోలీస్ స్టేషన్ల మీదుగానే ఈ అక్రమ రవాణా సాగుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీని వెనుక అసలు కదేంటి? అక్రమ ఇసుక తవ్వకాలకు నిజంగా అడ్డుకట్ట పడుతుందా? ఎప్పుడు పడుతుంది? ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకంగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మైలవరం పట్టణానికి దగ్గరలోని, అది కూడా చంద్రబాబు నగర్ సమీపంలో బుడమేరు వాగు అయితే ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. గతంలో విజయవాడ వరదల సమయంలో కూడా ఈ వాగు పూర్తిగా పొంగిపోలేదు. అయితే ఇక్కడ గత 3 రోజులుగా మనం చూసుకుంటే గనక ఇష్టారీతిన ఇసుకను తవ్వేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకాసురులు ఇక్కడ బుడమేరు వాగును పూర్తిగా తోడేస్తున్నారు. పట్ట పగలే జేసీబీలతో తవ్వకాలు జరిపి ట్రాక్టర్లతో ఎక్కడికక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు ఇసుకని ఇష్టారీతిన తరలిస్తున్నారు. స్థానికుల ఆరోపణల ప్రకారం మనం చూస్తే ఈ అక్రమ రవాణా అనేది రెవెన్యూ పోలీస్ స్టేషన్ల మీదుగానే జరుగుతున్నా అక్కడ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రజలు కూడా ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా కంప్లైంట్స్ కూడా రేజ్ చేశారు. అయితే ఈ అక్రమ తవ్వకాల వల్ల నిజంగా బుడమేరు వాగులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. దీనిపై రైతులు కూడా ఒక రకంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు ఈ గుంతల్లో పడి అక్కడ ఉన్నటువంటి పశువులు, వాటర్ తాగడానికి వచ్చేటువంటి పశువులు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి అక్కడ రైతులైతే భయపడిపోతున్నారు. ఒక రకంగా తమ జీవనాధారం పైన ఈ అక్రమ తవ్వకాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మైలవరం ఎమ్మెల్యేగా ఒకవైపు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఉన్నారు. టీడీపీకి సంబంధించి అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపేయాలని చెప్పి, పర్యావరణాన్ని, రైతుల ప్రయోజనాలను కాపాడాలని చెప్పి ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఈ సమస్య పైన అధికారులు తక్షణమే స్పందించి నిజంగానే అక్కడి రైతుల ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది మనకు. బుడమేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రైతుల ఆందోళనలు కానీ పర్యావరణ నష్టం పైన కూడా ప్రభుత్వం ఇప్పటి వరకైనా ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన సమయం మాత్రం ఆసనమైందనే చెప్పాలి. అధికారులు తక్షణమే స్పందించి అనుమతులు లేకుండా సాగుతున్నటువంటి ఏదైతే ఈ ఇసుక రవాణా ఉందో అక్రమ రవాణాకు ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలని చెప్పి డిమాండ్లు కూడా వెలువడుతున్నాయి. లేకుంటే ఈ సమస్య మరింత ప్రమాదకరమై తీవ్రమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్రమ మైనింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అక్కడి ప్రజలు కోరుతున్నారు. బుడమేరు వాగు రక్షణ, రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఖచ్చితంగా చూడాల్సింది. అయితే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, బుడమేరు వాగు గతంలో విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఈ బుడమేరు వాగు పొంగి పొర్లి అక్కడ విజయవాడ సిటీ నగరాన్ని మొత్తం కూడా అతలాకుతం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే వాగు ఒక రకంగా మేము పూర్తిగా దాన్ని పూడ్చివేశాము, ఇక రాబోయే రోజుల్లో ఏ ప్రాబ్లం రాదు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నా కూడా ఇప్పుడు మనం విజువల్స్లో చూసినట్టుగా ఇసుకను జేసీబీలతో తవ్వి మరీ అక్కడ తరలిస్తున్నారు. దీనిపైన ప్రజలు ఏమంటున్నారు? అసలు నిజంగా ఈ దానికి ఇసుక తరలించడానికి అసలు నిజంగా పర్మిషన్ ఉందా? రవి, ఏదైతే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గంలో ఇప్పుడు అంటే ప్రధానంగా మైలవరం నియోజకవర్గంలో మట్టి కానీ ఇసుక కానీ ఎక్కువ లభ్యత ఎక్కువ ఉంటుంది. అంటే ఈ జిల్లాలో ప్రధానంగా ఈ యొక్క మాఫియా, మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ ఎక్కువ శాతం మైలవరం నియోజకవర్గంలో మాత్రం కృష్ణ వేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి మైలవరంలో జరిగేటటువంటి ఈ మట్టి పైన కానీ ఆ నియోజకవర్గంలో గ్రీన్ ట్రిబ్యునల్ కానీ అదే విధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ అనేక పర్యాయాలు అక్కడ పర్యటించిన పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. అక్కడ జరిగినటువంటి ఈ జిల్లా మొత్తంలో కూడా అత్యధిక శాతం మట్టి మాఫియా ఇక్కడే ఉందనైతే చెప్పుకోవచ్చు. మైలవరం నియోజకవర్గంలో ఇటీవల కూడా ఏదైతే మాజీ మంత్రి
జోగి రమేష్ కూడా స్వయంగా వెళ్ళి మట్టిని ఏ విధంగా తొమ్మేశారు, ఒక కేజీఎఫ్ మాదిరిగా తొమ్మేశారంటూ కూడా స్వయంగా అక్కడ ఒక సైలెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే తెచ్చి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళినట్లు, అధికారులందరికీ దృష్టికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ నేపథ్యంలోనే మళ్ళీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కూడా అదంతా కూడా కేవలం నాకేం సంబంధం లేదు, దానిపైన నేను అనేక పర్యాలు అధికారులు కూడా కంప్లైంట్ చేశానని కూడా కృష్ణప్రసాద్ చెప్పడం, మా ఎమ్మెల్యే చెప్పడం కూడా చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా తీసుకుంటే మైలవరం నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా కూడా అక్కడ ఇది అక్రమ మైనింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది నిత్యం కూడా. ఇటు అదే విధంగా దానిలో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బుడమేరు పేరు చెప్తేనే విజయవాడ ప్రజలు హడలిపోతారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి వరదలు, అంటే ఇప్పటికీ మళ్ళీ జూలై వస్తే 2 ఏళ్ళు అవుతుంది ఏదైతే ఆ వరదలు వచ్చేసి, అంటే కళ్ళరాత్రులకు ఒక కాలరాత్రి లాగా ఆ జనాలకి, విజయవాడ వాస్తవులకి అయితే బుడమేరు అనేది చూపించింది. దానికి కారణం కూడా బుడమేరు ఏదైతే ఆ కాలువ ఉందో ఆ కాలువని మొత్తాన్ని పూర్తి చేసి ఇల్లు వేయటము, ఆ బుడమేరు యొక్క ప్రవాహానికి అడ్డుకట్ట వేసే విధంగా ఉండటం, ఎప్పుడు నిరంతరం కూడా అక్కడ ఉన్నటువంటి కబ్జాకోరులు కానీ ఈ దోపిడీదారులు ఎక్కువ ఉండటం వల్ల చాలా ప్రమాదకారాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బుడమేరులో స్వయంగా ఇసుకని జేసీబీలతో సహా తవ్వుకొని వెళ్ళిపోవటం చూసుకుంటే ఒక ఆందోళనకరమైన విషయం అయితే మనకు కనబడుతుంది. అక్కడ ఎక్కడ పడితే అక్కడ గుంటలు పడిపోవటము, ఆ గుంటల్లో పశువులు కానీ అక్కడ నీరు తాగటానికి వెళ్ళిన జంతువులు కానీ పడి ఎన్నో చనిపోయినటువంటి ఇవి కూడా మనం చూస్తానన్నాం. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అనేక పర్యాయాలు అయితే ఫిర్యాదులు చేస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఇక్కడ మట్టిని యథేచ్ఛగా అర్ధరాత్రులు కూడా దోపిడీగా వెళ్ళిపోతున్నారు. ప్రజా సంపదని, కోట్ల రూపాయల సంపదను కూడా కొల్లగొడుతున్నారు. ఈ యొక్క అంచి ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన అయితే పోవట్లేదు. కేవలం ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప ప్రభుత్వ సొమ్ముని కాపాడాలనే స్పృహ అధికారుల్లో కానీ నాయకుల్లో కానీ కనపడలేదని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే ఈ బుడమేరులో ఇప్పుడు ప్రస్తుతం అయితే బుడమేరు ఆ వాగులో అయితే మట్టి అయితే ఇసుక అయితే మాయమైపోయిందని అయితే మనం ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. రవి, అంటే ఒక ఎమ్మెల్యే వెళ్ళి అధికారులకు చెప్తే కూడా అధికారులు పట్టించుకోని పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం ఉందనుకోవాలా, లేదంటే అధికారులకు గత వాసనలు ఇంకా పోలేదు, గత ప్రభుత్వ వాసనలు అని చెప్పి కూటమి ప్రభుత్వం పదే ఆరోపణ చేస్తున్నాయి, ఇదే నిజమనుకోవాలా? ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా జరిగే తప్పులన్నిటికీ గత ప్రభుత్వం మీద వేసేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వము. అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే చేసింది. మట్టి ఇసుకనే కూడా యథేచ్ఛగా గత ప్రభుత్వం కూడా దోపిడీ అయితే చేసేసింది. దాన్ని కొనసాగింపు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అడ్డు పెట్టుకొని కూడా ఇప్పుడు కూడా దోపిడీ చేస్తున్నారు. అంటే ఇక్కడ చెప్పాల్సి అంటే ఆ ప్రభుత్వం మంచిది, ఈ ప్రభుత్వము చెడ్డది అని కాదు, ఈ ప్రభుత్వం మంచిది, ఆ ప్రభుత్వం చెడ్డదని కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయ నాయకులు కేవలం ప్రజా సంపదని దోపిడీ చేయడానికే అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుల పేరు అడ్డం పెట్టుకొని, ప్రధానంగా ఏంటంటే శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళ పేరును అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తారు. వాళ్ళకి ఈ విషయము అనేక పర్యాయాలు వాళ్ళకి విన్నవించినా కూడా అయినా కూడా ఇక్కడ చలనం అయితే లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మట్టి అక్కడ క్వారీల్లో ఉన్నటువంటి మట్టిని అయితే అసలు విపరీతమైన దోపిడీ జరుగుతుంది. ఇక్కడ కూడా అనుమతులు లేకపోవటం, అదే విధంగా ఇసుక విషయంలో కూడా అనుమతులు లేకుండా తీసుకెళ్ళిపోవటం. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వాళ్ళు ఎడ్ల బండిలో తోలుకొని వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైతే ఎన్టీఆర్ గృహ నిర్మాణం కట్టుకున్న వాళ్ళు చిన్నగా బళ్ళుతో తోలుకు వెళ్ళొచ్చు అనడానికి ప్రభుత్వమే ఒక ఇది ఇచ్చింది, మాటగా చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా. దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కబ్జాకోరులు స్వయంగా పొక్కలను పెట్టేసి జేసీబీలు పెట్టే తోడేసి దీన్ని ఒక దోపిడీగా ఇది ఒక ఆర్థిక దోపిడీగా దోచుకొని వెళ్ళిపోవడం చూసుకున్నట్లయితే ఇది కేవలం ముమ్మాటికి కూడా అధికారులకు తెలుసు, స్థానికంగా ఉండే రాజకీయ నాయకులకు కూడా తెలుసు, వాళ్ళ అనుసరణలోనే జరుగుతుంది అది మాత్రం ప్రధానంగా అక్కడ వినిపిస్తున్నటువంటి మనకి మాటలు. అంటే ఇక్కడ పూర్తిగా ఇసుకను తవ్వి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల ముందు డైరెక్ట్ గా కార్యాలయాల ముందే వెళ్తుంటే ఇక్కడ అధికారులు పూర్తిగా స్పందించకపోవడం పైన ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు ఆల్రెడీ ఉన్నతాధికారులను ఎవరైనా సంప్రదించారా దీనికి సంబంధించి కానీ మట్టి కానీ ఏదైతే ఈ మినరల్స్ కు సంబంధించి అనేక పర్యాయాలు మనం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అధికారుల స్పందన అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. చూస్తున్నాము అక్కడ ఏం జరగట్లేదు కదా, మేము వెళ్ళినప్పుడు ఏమీ లేదు కదా, అయినా దానికి అనుమతులు అక్కడ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు. అంటే
స్థానిక ఎంఆర్ఓ అడిగితే మాకు సంబంధం లేదు అంటాడు, అక్కడ అనుమతులు లేవు అంటాడు. ఎంఆర్ఓ కాకుండా ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏడీని కానీ వాళ్ళని అడిగితేనేమో మాకు సంబంధం లేదు ఎంఆర్ఓ అంటే ఇట్లా ఒకరి మీద ఒకరు నపం వేసుకోవటమే తప్ప దానిపైన సంపూర్ణంగా ఏ అధికారి కూడా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. వారికి ముడుపులు అయితే చక్కగా ముడుపులు ముడుతున్నాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున బాధ. అందుకనే ఈ మట్టి మాఫియా వాళ్ళు కానీ ఇసుక మాఫియా వాళ్ళని కానీ మీడియా మనం వెళ్ళి సంప్రదించడానికి వెళ్తే అనుమతి ఎవరు ఇచ్చారు మీకు అని వెళ్ళి అడిగితే మీడియాను సైతం వాళ్ళు మాకు అనుమతులు ఉన్నాయి లేకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి మాకు అండ ఉంది రాజకీయ నాయకులు అండ ఉంది అని చెప్తున్నారు. అంటే ఇంత యథేచ్ఛగా బహిరంగంగా ఈ యొక్క మాఫియా ముఠా చెప్తుందంటే దానికి ప్రధాన కారణం అధికారులు మద్యం అధికారులంతా కూడా లంచాల మత్తులో జోగబట్టే ప్రతి నెల వీరికి మామూలు వెళ్తున్నాయని చెప్పి బహిరంగ రహస్యం. అంటే ఎవరికి ఇవ్వాల్సిన మామూలు వాళ్ళకి వెళ్తున్నాయి. అందుకనే బహిరంగంగా ఇక్కడ మట్టి కానీ అదే విధంగా ఇసుక కానీ యథేచ్ఛగా జరుగుతుంది. పబ్లిక్ గా ఇదేమి చీకట్లం కాదు, పబ్లిక్ గా జరుగుతుంది ఇది. అయినా కూడా ఎవరు కూడా దీనిపైన పెద్దగా నోరు మెదిపిన అధికారం అయితే కనిపించట్లేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ.